పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈనాటి ఉదయకాల వాక్య ధ్యానాంశమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు జబదయి కుమారులు ఇరువురికి తెలియపరిచేటువంటి విషయం ఏమిటయా అంటే, ఇదిగో మీరు నా పాన పాత్రమును త్రాగుటకు యోగ్యులా అని అడుగగా అవును అని వారు సమాధానం ఇచ్చారు. కానీ మీరు ఇరువురు నా కుడి పక్కన ఎడం పక్కన కూర్చున్నటకు సమాధానం ఇచ్చుటకు నేను యోగ్యుడిని కాను, ఇది నా తండ్రి చిత్తము అని బదులు పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, ఇదంతా గమనించినటువంటి శిష్యులు తమలో తాము కొనుక్కుంటూ ఆ జబదయి కుమారులు ఇరువురి మీద వారు కోపపడుతూ ఉండటం చూసినటువంటి క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ లోకము గురించి మీకు తెలుసు, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులు మీకు తెలుసు, వారు పేదల మీద పెత్తనము చెలాయించి వారు అనుకున్నటువంటి సాధించేటువంటి తత్వముతో చీకటి బతుకులో వారు బతుకుతూ ఉన్నారు. కానీ వాటి గురించి మీరు చింతించక ఎవరైతే నన్ను విశ్వసించాలి అనుకుంటూ ఉన్నారో వారు తనను తాను తగ్గించుకొని ఒక సేవాభావంతో జీవించాలే తప్ప సేవ చేయటమే తప్ప సేవను సేవించడము కాదు అని ప్రభు నొక్కి ఒక్కాణించి చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మనం అందరము కూడా ఒక హోదా కోసము, ఒక పదవి కోసము, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలనేటువంటి ఆశతో ఆరాటముతో మానవ బలహీనత వలన మనము కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రభు చెప్పేటువంటి వాగ్దానం ఏమిటాయా అంటే, ఎవరైతే హెచ్చించబడాలనుకుంటున్నారో వారు తనను తగ్గించుకొని సేవాభావంతో వారు జీవించాలి తప్ప వారికి మరి నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఉర్రవీగుతో అహంతో ఉండకూడదని ప్రభు పలుకుచూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, అందుకని తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అంటూ ఉన్నాడు. కనుక మానవ జీవితంలో మనం మన గురించి గొప్పలు చెప్పుకోవటం, మనం ఒక ఉన్నతమైనటువంటి పదవులోను పొజిషన్లోను ఉండటానికి ఇతరులను అనగదొక్కటము, ఇతరులను చీప్గా చూడటము, ఇతరుని పట్టించుకోకపోవటం, ఈ విధమైనటువంటి శుభనాలతో ఆలోచనతో మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నిజముగా మనం హెచ్చించబడాలంటే మనం దేవునిలో హెచ్చించబడాలి. నిజముగా మనము ఒక స్థాయిలో ఉండాలంటే అది మనం దేవుని నమ్ముకొని ఆయన ఇచ్చినటువంటి జ్ఞానముతో ఆయన అడుగుజాడలో మనం జీవించినట్లయితే, అడుగుజాడలు అంటే ఏమిటంటే తనను తాను తగ్గించుకొని సేవాభావంతో ఉంటేనే అది మనము కాదు ప్రజలే మనల్ని లేవనెత్తుతారనేటువంటి ఒక నిగూఢమైనటువంటి అర్థముతో ప్రభువు పలికి ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులా, ఈ లోకంలో జీవించినంత కాలము మనిషి తన యొక్క కండ్లకు ఉన్నటువంటి ఆశ ఏమిటాయా అంటే ధనము కావచ్చు, హోదా కావచ్చు, పేరు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ అవన్నీ కూడా మనము దేవుని నమ్ముకొని విశ్వసించినట్లయితే ఏ సమయంలో ఏది చేయాలో దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి మనకు జీవం ఇచ్చినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మనకి ఎటువంటిది ఏది ఏ సమయంలో ఇవ్వాలనేది ఆయనకి ఖచ్చితంగా తెలుసు. కనుక మనము ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయనకి ప్రియమైనటువంటి బిడ్డలుగా విశ్వాసపాత్రులుగా జీవించేటువంటి భాగ్యాన్ని, కృపను, శక్తిని, ధైర్యాన్ని మనందరికీ దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా